బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అక్కడి రాజకీయాల్లో ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ విన్నర్ను డిసైడ్ చేయబోయే సమీకరణాలేంటి? కుల సమీకరణాలు ఏ రేంజ్లో ప్రభావితం చూపబోతున్నాయి? నితీష్ కురిపిస్తున్న వరాల జల్లు పార్టీకి ఓట్లను తెచ్చిపెడుతుందా? బీహార్లో పార్టీల ఓటు బ్యాంక్ ఏంటి? విన్నర్ను డిసైడ్ చేసే ఓటర్లెవరు? బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నితీష్ సర్కార్ జనాలపైన వరాల జల్లు కురిపిస్తోంది. యువతతో పాటు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో 30% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నితీష్ సర్కార్ ప్రకటించింది. యూత్ కు సాధికారిత కల్పించడానికి బీహార్ యువజన కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ రాష్ట్రంలో 90% యువ ఓటర్లే ఉన్నారు. దీంతో యూత్ ను ఆకట్టుకునేందుకు నితీష్ సర్కార్ హామీలు ప్రకటిస్తోంది. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకంగా హామీలను ప్రకటిస్తున్న నితీష్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కూడా నడుం బిగించింది. బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ కింద జర్నలిస్టులకు ఇచ్చే రూ. 6,000 ఇచ్చే నెలవారీ పెన్షన్ను రూ. 15,000 పెంచాలని నిర్ణయించింది. ఇక అటు కేంద్రం కూడా బీహార్కు వరాల మీద వరాలిస్తోంది. 4 కొత్త అమృత్సర్ రైళ్లను నడపడంతో పాటు 2,000 కోట్ల రూపాయలతో కొత్త ప్రాజెక్టులకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్య నిషేధం తర్వాత మహిళలంతా నితీష్ కుమార్ ఆర్మీగా మారారు. ఇక అటు హామీల విషయంలో మహాగఠ్ బంధన్ తామేమీ తక్కువ కాదంటోంది. మహిళలకు ఆర్థిక సాయం, ఉద్యోగాల కల్పన, రోడ్లు, విద్యుత్, శాంతి భద్రతల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎక్కువ జనాభా ఉండే గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో కొంతవరకు మహాబంధన్కు మద్దతుగా ఉన్నారు. సీమాంచల్, తర్హుత్ ప్రాంతాల్లో వరదలొచ్చినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం ఏర్పడినప్పుడు నితీష్ వ్యవహరించిన తీరు బాగోలేదని కొంతమంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ రైతులకు రుణమాఫీ, యువతకు ఉద్యోగాల హామీలతో గ్రామీణ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఇంత భారీగా ఉద్యోగాలు సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక చాలా రాష్ట్రాల్లో వివిధ పార్టీలను తామే అధికారంలోకి తీసుకువచ్చామని చెప్పుకునే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్లో జనసూరజ్ పార్టీని స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. అధికార ప్రతిపక్ష పార్టీలపై జనాల్లోని అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కులం ప్రస్తావన లేకుండా పారదర్శకమైన పాలనతో రాష్ట్రానికి అభివృద్ధిని అందిస్తాను అని అంటున్నారు. అయితే కులాల చుట్టూ రాజకీయాలు నడిచే బీహార్లో ఇది సాధ్యమేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి యువత ప్రశాంత్ కిషోర్ పార్టీపై చూపిస్తున్న అభిమానం ఓట్ల రూపంలోకి మారుతుందా లేదా అన్నది $1,000,000 ప్రశ్న. దశాబ్దాలుగా సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన బీహార్లో ప్రశాంత్ కిషోర్ పార్టీతో ఇప్పటికిప్పుడు మార్పు కనిపించడం కష్టమే. అయితే ఈ మధ్య జరిగిన 4 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పీకే పార్టీ 10% ఓట్లను సాధించింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి పీకే చక్రం తిప్పుతారా? ఆర్జేడీ, జేడీయూ ఓటు బ్యాంకును చీల్చుతారా? అసలు దానికి ఆస్కారం ఉందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక బీహార్ రాజకీయం ఎప్పుడూ కుల సమీకరణాల చుట్టే తిరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం కనిపించడం ఖాయం. అయితే మోడీ మేనియాతో కొంతవరకు ఎన్డీఏకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక బీహార్ రాష్ట్రంలో 13.1 కోట్ల జనాభా ఉంది. ఇందులో ఈబీసీలు 36.01%, ఓబీసీలు 27.13%, ఎస్సీలు 19.65%, ఎస్టీలు 1.68% ఉన్నారు. అంటే మొత్తంగా 84.47% మంది జనం బడుగు బలహీన వర్గాలే. అగ్రకులాలు 15.52%గా ఉన్నారు. ఎన్డీఏ కూటమి హిందువుల్లోని అగ్రవర్ణాలు, యాదవేతరులు, ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నారు. నితీష్ నిర్వహించిన కులగణనతో ఓబీసీలు ఎన్డీఏకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇక ముస్లింలు 18% మంది ఉన్నారు. వీళ్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం ఈసారి కూడా మైనార్టీ ఓట్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ సమీకరణాలు ఎలా ఉన్నా కూడా ఫైనల్ రిజల్ట్ మాత్రం ఓటర్ల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈసారి ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే ఎన్నికలు జరిగే వరకు ఆగాల్సిందే.